అనిత. నేను ఇప్పుడు రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నానో మీరు గెస్ట్ చేయగలరా? ఎస్ అండి, కిట్టీకి వెళ్ళబోతున్నాను. డైనమిక్ కిట్టీ అండి. నాకు అర్థమైంది మీ అందరికీ మా డైనమిక్ కిట్టీ అంటే మీకు ఎంత ఇష్టమో. కిట్టీలో అంటే కొత్త కొత్త కాన్సెప్ట్స్తో మేము ఎలా ఎంజాయ్ చేస్తాం, కొత్త కొత్త గేమ్స్తో మేము ఎలా ఆడుకుంటాము అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఇవాళ అయితే మా కిట్టీ నానీస్ బొమ్మరిల్లు అనే విడిదింట్లో జరిగిందండి. ఇది ఇంతకుముందు హౌస్గా ఉండేదాన్ని, ఈ మధ్యనే రీసెంట్గా విడిదిల్లుగా మార్చారండి. పెద్ద హాలు విత్ ఏసీ, 3 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్, అంతా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. మన ఇళ్లలో పెళ్ళిళ్ళు అయినప్పుడు ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు ఇల్లు సరిపోదు కదండి ఎవరికైనా. అటువంటప్పుడు ఈ ఇల్లు కావాలంటే మనం తీసుకోవచ్చండి ఫర్ రెంట్ బేసిస్ మీద. 2 డేస్ అయినా 3 డేస్ అయినా ఎన్ని రోజులైనా ఇస్తారు. డైనింగ్ టేబుల్ విత్ ఫ్రిడ్జ్, కిచెన్లో కూడా కొన్ని వంటకు కూడా చేసుకోవచ్చండి. అవసరానికి కాఫీలు పెట్టుకోవాలన్నా విత్ స్టవ్, రైస్ కుక్కరు అన్నీ ఉన్నాయండి ఫెసిలిటీస్. మంచి హోమ్ స్టే ఫీల్ కదా అండి హోటల్స్లో కన్నా. ఇప్పుడు కిట్టీ ఇక్కడ జరుగుతోందండి. కిట్టీ కనుక ఇక్కడ పెట్టుకుంటే ఎంత ప్రైవసీగా ఉంటుందో మీరే చెప్పండి. అదర్స్ ఎవ్వరూ ఉండరు, మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఎటొచ్చి ఫుడ్ ఒక్కటి మనం బయట ఆర్డర్ చేసుకుంటే ఇళ్లల్లో కన్వీనియన్స్ లేని వాళ్ళు ఇక్కడ పెట్టుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. నేను రెడీ అయ్యి ఇప్పుడు ఇక్కడికే వచ్చానండి. చూద్దామండి లోపల మా ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చేసారో, పలకరిద్దాం రండి. మా కిట్టీ పేరు వచ్చి డైనమిక్ కిట్టీ అండి. నేను కిట్టీకి వెళ్ళేసరికి చాలామంది వచ్చేసి ఉన్నారండి. అందరికీ హాయ్ చెప్పి, ఇదిగోండి ఇక్కడ కనిపించే వీళ్ళిద్దరే హోస్ట్లు అండి, మా ఫ్రెండ్ లక్ష్మి, పద్మ. చూడండి ఫ్రెండ్స్, ఈ టప్పర్వేర్ గిఫ్ట్స్ అన్నీ మా హోస్ట్స్ కండక్ట్ చేయబోయే గేమ్స్ అండ్ రీల్స్లో విన్నర్స్కి ఇవ్వడం కోసం ఇలా అరేంజ్ చేసి పెట్టారు. మా కిట్టీలో ఒక 1 minute గేము, 3 గ్రూప్ గేమ్స్ హౌసీ ఆడుకుంటామండి. ఎప్పుడు 1 minute గేమ్లో భాగంగా టీ కప్పులు, పెన్నులు, గాజులు అక్కడ పెట్టి రెడీ చేసి పెట్టారండి. 1 కప్పు స్ట్రైట్గా పెట్టాలి, 2వ కప్పు బోర్లించి పెట్టాలి. దాని మీద ఒక పెన్నుని అడ్డంగా పెట్టి అటొక గాజు ఇటొక గాజు తగిలించాలి. ఇలా 1 minuteలో ఎవరైతే ఎక్కువ పెట్టగలుగుతారో వాళ్ళే ఫస్ట్ విన్నర్. అలా 2nd, 3rd, 4th, 5th 5 మెంబర్స్ వరకు గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం. ఇలా 1 minute గేమ్ అందరం ఆడడం అయిపోయాక హౌసీ స్టార్ట్ చేశారండి. హౌసీ కూడా ఎప్పుడు చాలా వెరైటీగా పెడుతూ ఉంటారు, మేము అలా ఆడుకుంటూ ఉంటాం. కానీ ఇవాళైతే వెరైటీగా ఏం ఆడలేదండి, ఓన్లీ ఫుల్ హౌసీలు మాత్రమే ఆడుకున్నాం. ఎందుకంటే ఎక్స్ట్రా గేమ్స్, ఎక్స్ట్రా కాంపిటీషన్స్ ఉన్నాయి కాబట్టి త్వరగా ముగించటం కోసం. ఇప్పుడు హోస్ట్ చేస్తున్న వీళ్ళిద్దరూ మా కిట్టీ వాట్సాప్ గ్రూప్లో ఒక కాంపిటీషన్ అనౌన్స్ చేశారండి 10 days క్రితమే. అదేంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ పర్ఫామ్ చెయ్యాలి అని. అది కూడా ఇద్దరిని కలిపి పర్ఫామ్ చేయమని చెప్పారు. అదేలా చేశారంటే, జనరల్గా మా కిట్టీ మేము ఇద్దరం కలిపి హోస్ట్ చేస్తూ ఉంటాము. ఏ ఇద్దరైతే హోస్ట్ చేస్తూ ఉంటారో ఆ ఇద్దరిని కలిసి పర్ఫామ్ చేయమని అనౌన్స్ చేశారు. అందుకని టైం ల్యాగ్ అయిపోతుందని నార్మల్ హౌసీ మాత్రమే ఆడేసుకుని త్వరగా ముగించేస్తున్నామండి. ఈ కిట్టీలో పార్ట్నర్స్గా నేను, వీణా ఉంటామండి. ఎక్కువగా మేమిద్దరమే కిట్టీ హోస్ట్ చేస్తూ ఉంటాం. సో మేమిద్దరం కలిపి ఇప్పుడు రీల్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. తనకు తోచినవి తను, నాకు తోచినవి నేను, ఇద్దరం షేర్ చేసుకుని ఈ రీల్ చేద్దామా ఆ రీల్ చేద్దామా అని చాలాసార్లే డిస్కషన్ చేసుకున్నామండి వాట్సాప్లో. అట్ లాస్ట్ చివరాఖరికి మేము ఒక కన్క్లూజన్కి వచ్చి చేసామనుకోండి. చూద్దురు కానీ ఎలా ఉందో మీరే కామెంట్స్లో చెప్పండి. మా కిట్టీలో అందరూ కూడా జోష్గా కాంపిటీషన్ ఏది ఇచ్చినా చాలా సరదాగా పార్టిసిపేట్ చేస్తారండి. ఏంటండి తాయారు గారు, ఏంటిది? ఓ, ఇక్కడ మా ఫ్రెండ్ తాయారు గారు, ఆవిడకి మనవరాలు పుట్టిందని సరదాగా కిట్టీ ఫ్రెండ్స్ అందరికీ గిఫ్ట్ తీసుకొచ్చారండి. గిఫ్ట్ మాత్రం భలే ఉందండి, చాలా సరదాగా అనిపించింది. ఇత్తడివి 2 దీపాలు పెట్టుకునేవి విత్ స్వాన్ లాగా ఉందండి, చాలా నచ్చింది అందరికీ. తర్వాత అందరికీ స్నాక్స్గా నూపిండి పులిహార, పాల తాలికలు సర్వ్ చేశారు. చెప్పండి. మా ఫ్రెండ్స్ అందరినీ రీల్స్ కాంపిటీషన్ పెట్టాం.
ఇప్పుడు అందరూ పర్ఫామ్ చేయడానికి వచ్చారు ప్రిపేర్డ్ గా, రకరకాలుగా ముస్తాబులు వచ్చారు. వాళ్ళ యాక్టివ్నెస్ చూసి మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. విన్నారు కదండి, రీల్స్లో పార్టిసిపేట్ చేయడానికి సునీత అండ్ మణి వీళ్ళిద్దరూ రాముడు సీతగా రెడీ అయి వచ్చారండి. వాళ్ళు ఏం పర్ఫామ్ చేస్తారో చూద్దాం. వీళ్ళిద్దరూ కలిసి రాముడు సీతగా చిన్న సినిమా బిట్కి పర్ఫామ్ చేశారండి. చాలా బాగా చేశారు. కానీ ఇక్కడ యూట్యూబ్లో సినిమా పాటలు అవి పెట్టకూడదు కదండి, అందుకే నేను ఉంచట్లేదు. మా కిట్టి వాట్సాప్ గ్రూప్లో కిట్టి కోసం రీల్స్ చెయ్యాలి అని అనౌన్స్ చేసినప్పుడు అందరూ ఓకే ఓకే అని థమ్స్ పెట్టారు. ఎవరు ఏం ప్రిపేర్ అవుతున్నారో ఎవరికీ తెలియదు కదండి. ఇక్కడికి వచ్చి సర్ప్రైజింగ్గా ఒక్కొక్కళ్ళు చేస్తుంటే భలే సరదా పడ్డామండి. పైగా మా ఫ్రెండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చిందండి. ఎవరైనా కిట్టీకి రాకపోతే వాళ్ళ పార్ట్నర్ రాకపోయినట్లయితే కనుక వేరే ఒకరితో ఎవరో ఒకరితో పేరప్ అయ్యి కూడా చేయమని కూడా ఆప్షన్ ఇచ్చిందండి. నెక్స్ట్ నేను మా ఫ్రెండ్ వీణ స్కిట్ పర్ఫామ్ చేసాం చూడండి. ఒసే వీణ, ఎక్కడ చచ్చావే? గుక్కడు మంచినీళ్ళు పోయావే నా మొహానా? ఎందుకత్త అట్ట అరుస్తున్నావు? ఇగో మనుషులు తాగు, ముందు ఇగో నా వస్తువులు చూడు ఎట్టున్నాయో. ఈ వస్తువు చూడు ఎట్టుందో. వామ్మో, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ నీకు? ఏంది అత్త అట్ట అంటావు? ఎందుకంటే టెండర్ పెట్టావా మా అబ్బాయికి? టెండర్ పెట్టేది ఏంది? నువ్వు రోజు తిట్టుంటే నేను పడట్లా. నేను సంపాదించుకున్న డబ్బులతో నేను కొనుక్కున్నా. నువ్వు సంపాదన ఏంటి? సంపాదన మన ఇంటా వంట ఉన్నాయా ఏంటి? మరి నువ్వు రోజు తిట్లు తిడుతున్నా నేను పడట్లా. నా రోజు నా పెనిమిడి నువ్వు తిట్టినప్పుడల్లా 10,000 ఇస్తుండు. ఆ వచ్చిన డబ్బులతో పోగు చేసి సంపాదించి కొనుక్కున్నా. వామ్మో, వడ్డాణించు. నువ్వు ఇంకొంచెం తిడతా ఉండమ్మా, నేను వడ్డాణం చేయించుకుందాం అనుకుంటా. అయ్యో అయ్యో, ఇంకెప్పుడు నేను తిట్టను అమ్మాయి. నేను నీకు రేపటి నుంచి నువ్వే నన్ను తిడుతున్నా అమ్మాయి. నేనే వడ్డాణం చేయించుకుంటా. నీకే నేను మంచినీళ్ళు తెచ్చిస్తుంటా. నీకే నేను మంచినీళ్ళు తెచ్చిస్తుంటా. కుదిరిందా? సరే అత్తయ్య గారు. ఎప్పుడు చూసినా తింటుంటవేనా? సరే అత్తయ్య గారు, మీరు కొంచెం రెస్ట్ ఇవ్వచ్చుగా. దేనికి ఇమ్మంటావు రెస్ట్? కాస్త ఊపిరి పీల్చుకోకుండా రెస్ట్ ఇవ్వండి. ఈ అత్తగారు ఎప్పుడు ఇంతేనమ్మా, హ్యాపీగా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. హాయ్, చాలా రోజులైంది కలిసి. గేమ్ ఆడుకుందాం. ఒకరికొకరు కొట్టుకుందాం. ఎవరు ముందు అమ్మ అంటే వాడు ఓడిపోయినట్లు లెక్క. సరేనా? ఫస్ట్ నేను కొడతాను. ఇప్పుడు నేను కొడతానే. నేను ఓడిపోయానమ్మా. నెక్స్ట్ స్కిట్ కుమారి అండ్ అనిత చేస్తున్నారు. పందిలా డాన్స్ చెప్తామంటే పందికి ఎన్ని కాళ్ళు? 4. పందికి 2 కదే. ఫోన్ ఎత్తవే. కాలెత్తు. కాలెత్తు పెడితే ఫోన్ కాలెత్తు. నెక్స్ట్ పేరు వీళ్ళిద్దరూ పద్మజ అండ్ శిల్ప అండి. వీళ్ళిద్దరు కూడా ఒక సినిమా పాటకి డ్యాన్స్ చేశారు. వీళ్ళు వేసిన స్టెప్స్ని బట్టి వాళ్ళు ఏ సినిమాలో ఏ పాటకి పర్ఫామ్ చేశారో మీరందరూ కామెంట్స్లో చెప్పండి. చాలా లేటెస్ట్ ఫేమస్ రీల్. ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్న వీళ్ళిద్దరూ పేరు వచ్చి మధు అండ్ కవిత అండి. వీళ్ళిద్దరూ కూడా సిద్ధార్థ అండ్ త్రిష నటించిన నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాలోది అదిరే అనే పాటకి డ్యాన్స్ చేశారండి వీళ్ళు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ పద్మ అండ్ సౌమ్య అండి. వీళ్ళిద్దరూ అబ్బాచా అబ్బాచా అంటూ చేశారండి. యూట్యూబ్లో సినిమా పాటలు వాడకూడదు కదండి, అందుకే నేను పెట్టట్లేదు. ఇంకో రోజు తాగుతుంది. నెక్స్ట్ పర్ఫామ్ చేస్తున్న పేరు వచ్చి మోస్ట్ ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్ అండి. దీనికి పర్ఫామ్ చేశారు. వీళ్ళిద్దరూ పేరు వచ్చేసి పద్మ అండ్ సీత గారండి. వీళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారండి.
అందరి రీల్స్ డ్యాన్సెస్ చూశారు కదండి. మీకు ఏ రీల్ నచ్చిందో, ఎవరి డ్యాన్స్ నచ్చిందో, ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో కూడా గెస్ చేసి కామెంట్స్లో చెప్పండి. వీళ్ళు చేసిన ఆ పాటకి అర్థం ఏంటో మాకెవ్వరికీ తెలియదు కానివ్వండి, ఆ పాట ఇచ్చిన జోష్కి మేమందరం 5-10 మినిట్స్ ఏ రేంజ్లో ఎంజాయ్ చేసామో మీరే చూడండి. ఇంకా మా కిట్టీలో మెయిన్ పార్ట్ అయిన గ్రూప్ గేమ్స్ పార్ట్ ఇప్పుడు వచ్చిందండి. మా హోస్ట్ అందరికీ తలా ఒక ప్యాక కార్డు ఇచ్చిందండి. కొన్నేమో నెంబర్స్ ఉన్నాయి, కొన్నేమో బొమ్మలు ఉన్నాయి. బొమ్మలు వచ్చిన వాళ్ళందరూ ఒక గ్రూపు, నెంబర్స్ వచ్చిన వాళ్ళందరూ ఒక గ్రూపు. ఈ కలర్ మీద ఉన్నాయి, తెలుగు వర్డ్స్ అన్ని వైట్ దాని మీద ఉన్నాయి. మీకు టైం లిమిట్ లేదు, మీరు పిన్ చేసి ఆ గిన్నెలో వేసి మాకు చేతికివ్వాలి. నేను టైం ఇక్కడ మా ఫ్రెండ్ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమైందండి. 2 కలర్స్ కాగితాల మీద ఒక ఇంగ్లీష్ పదం, ఒక తెలుగు పదం రాసిందండి. ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్ అని ఇంగ్లీష్లో రాస్తే గుడి అని తెలుగులో రాసిందండి. 2 వేరు కలర్స్లో రాసింది. రెండింటిని జత చేసి మాకు స్టాప్లర్ పిన్స్ ఇచ్చిందండి. మేము పిన్ కొట్టి బౌల్లో వేసి మాది అయిపోయింది అని అనుకున్నప్పుడు తీసుకెళ్ళి హోస్ట్కి తీసుకెళ్ళి ఇచ్చేయాలి. అప్పుడే టైం ఆఫ్ చేస్తానంది. ఇదిగోండి, ఇక్కడ నేను మీకు గేమ్ అర్థం కావడం కోసం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అలాగా ఇంగ్లీష్ పదాలు, తెలుగు పదాలు వేరుగా రాసిందండి. వైట్ కాగితం మీద తెలుగు పదం రాసింది, అలాగే పింక్ కాగితం మీద ఇంగ్లీష్ పదం రాసింది. పోస్ట్ బాక్స్ అని ఇంగ్లీష్లో ఉంటే తపాలా కార్యాలయము అని తెలుగులో రాసింది. ఆ రెండింటిని జత చేసి పిన్ కొట్టి బౌల్లో వేసి తనకి ఇవ్వడమే. 6 పేపర్స్, ఒక పేపర్కి సంబంధం ఉండదు. ఓకే, మీరు పూర్తి చేసిన తర్వాత తీసుకొచ్చి నాకు ఇస్తే నేను మీ టైం నోట్ చేస్తాను. ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉండదు. ఇంకొక ఒకటే ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు ఒకవేళ మిస్టేక్స్ ఎక్కువ ఉన్నాయనుకో ఎవరికైతే కానీ నేను లాక్కోండి, మీరే నాకు ఇస్తారు. ఇక్కడ మా హోస్ట్లు సెకండ్ గేమ్గా రిటర్న్ గేమ్ ఇచ్చారండి. రిటర్న్ గేమ్ కూడా 3 రకాల క్వశ్చన్ పేపర్స్ అండి. 2 పేపర్స్ ఏమో మ్యాథ్స్కి సంబంధించి మల్టిప్లికేషను, సబ్ట్రాక్షను, బాక్సుల్లో ఫిల్లింగ్ చేయడం. ఒక పేపర్ ఏమో A to Z, దానికి ఒక్కొక్క సింబల్ ఇచ్చిందండి. ఆ సింబల్స్ని బట్టి A to Z ఉన్న పదాలు రాయడం. ఏబిసిడి పైన సింబల్స్ ఓకేనా? అర్థమైందా మీకు? ఈ సింబల్స్ బట్టి ఇక్కడ అక్కడ వెనక ఉన్న ఇక్కడ సింబల్స్ బట్టి వర్డ్స్ వస్తాయి, ఈ సింబల్స్ బట్టి వర్డ్స్ వస్తాయి. ఓకేనా? రిటర్న్ గేమ్ మీకోసం ఇక్కడ వివరిస్తున్నానండి. ఈ క్వశ్చన్ పేపర్ అయితే మ్యాథ్స్ క్వశ్చన్ పేపరు. పైన 11 - 6 అని ఉంది కదండి, అంటే 5 రాయాలి. ఇంటూ అని వేసింది, కింద 7 వేస్తే ఆ కింద 35కి ఆన్సర్ సరిపోవాలి. అలా బాక్సులన్నీ ఫిల్ చేయాలి. అలాగే A to Z ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన సింబల్ ఇచ్చిందండి. ఆ సింబల్ని డీకోడ్ చేస్తే ఆ పదం వస్తుంది. ఆ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అన్నీ పూర్తి చేసి ఆ పేపర్ని కూడా ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. ఫస్ట్ పదం DANCE, డ్యాన్స్ అనే పదం వస్తుంది. అక్కడున్న సింబల్ ఏ లెటర్తో గమనించి ఆ లెటర్స్ రాసుకుంటూ వెళ్తే ఆ పదాలు వచ్చేస్తాయి. ఇదొక పేపర్ అండి. ఈ పేపర్ అయిన తర్వాత ఇలాగే మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఇంకొకటి కూడా ఇచ్చిందండి. అది వేరేలా ఇచ్చింది. ఎవరి గ్రూప్కి ఇచ్చిన పేపర్లు వాళ్ళు ఫిలప్ చేసి ఎవరైతే ముందు వాళ్ళకి ఇస్తారో వాళ్ళవి టైం కౌంట్ చేస్తానని చెప్పిందండి. అలాగే సెకండ్ ఇచ్చిన వాళ్ళ టైం కూడా కౌంట్ చేసి ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళే విన్నర్స్. పేపర్స్ ఇవ్వడమే తరువాయి ఎవరికి వాళ్ళు టక రాసేసి ఇచ్చేయాలని యమా స్పీడ్లో మా గేమ్ మేము ఆడేస్తున్నామండి. ఇది మా గ్రూప్ పిక్చర్స్ అయితే పక్కన వాళ్ళ గ్రూప్ కూడా చూడండి, టక రాసేస్తున్నారు. గ్రూప్ గేమ్స్ అంటేనే భలే మజాగా ఉంటాయండి. మనకు రాంది ఇంకొకళ్ళతో అలా డిస్కస్ చేసుకుని ఇది కాదు అది అనుకుంటూ రాసేసి పేపర్లు ఇచ్చేస్తాం. ఇంకా థర్డ్ గేమ్గా సీక్వెన్స్ అని వేరే ఒక గేమ్ తీసుకొచ్చిందండి. ఇది ఒక పెద్ద సైజు చార్ట్ లాగా ఉందండి. దాని మీద ప్యాకకి సంబంధించిన మొక్కలు అక్కడక్కడ ప్రింటింగ్ చేయబడి ఉందండి. ఈ గేమే అలా వస్తుందంట.
ఇద్దరికి ఈక్వల్గా కాయిన్స్ ఇచ్చిందండి. వాళ్ళకి బ్లూ కలరు, మాకు రెడ్ కలరు ఇచ్చారు. వాటిని ప్లేస్ చేసే విధానం వేరే ఉంటుందండి. 2 రౌండ్స్ కనుక సీక్వెన్స్ అయితే విన్నర్స్ని డిక్లేర్ చేసేస్తానని చెప్పిందండి. ఈ గేమ్లో అయితే మేమే విన్ అయ్యాం. మిగతా 2 రౌండ్స్ వాళ్ళు విన్ అయ్యారండి. ఈ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మేం చేసిన రీల్స్కి మా ఫ్రెండ్ ప్రైజెస్ అనౌన్స్ చేస్తుంది చూడండి. రీల్స్ చాలా బాగా చేశారు. అనిత గారు, వీణ. ఫస్ట్ ప్రైజ్గా రాముడు సీతగా డ్యాన్స్ చేసిన వాళ్ళకి ఇచ్చారండి. సెకండ్ ప్రైజ్ నాకు మా ఫ్రెండ్ వీణకి ఇచ్చారండి. సంజయ్ గారు, శారద. థర్డ్ ప్రైజ్గా సంధ్య అండ్ శారద వాళ్ళకి థర్డ్ ప్రైజ్ ఇచ్చారండి. ఫోర్త్ ప్రైజ్గా మోస్ట్ ట్రెండింగ్ రీల్ చేశారు చూసారండి, వాళ్ళకి ఇచ్చారండి. అంతేకాకుండా పార్టిసిపేట్ చేసిన అందరికీ తలా ఒక పార్టిసిపేషన్ గిఫ్ట్ కూడా ఇచ్చారండి. అన్ని గిఫ్ట్స్ కూడా టప్పర్వేర్ ఐటమ్సేనండి. మోస్ట్ యూస్ఫుల్ గిఫ్ట్ కదండి. ఇవన్నీ తను ఎక్స్ట్రాగా ఇచ్చిన గిఫ్ట్స్ అండి. దోసకాయ పచ్చడి, కొత్త ఆవకాయ, వెన్నపూస, గుమ్మడికాయ పులుసు, ముద్దపప్పు, బంగాళదుంపల కూర, దొండకాయ ఫ్రై, గోంగూర పచ్చడి, పనసపొట్టు కూర, వంకాయ కూర, రైస్, కర్డ్. ఇలా మేమందరం లంచ్ ముగించుకున్నాక మాకందరికీ ఎక్స్ట్రా గేమ్స్ కూడా పెట్టారండి వీళ్ళు. ఈ డైస్లు చూసారా ఫ్రెండ్స్, ఎంత వెరైటీగా ఉన్నాయో. మా ఫ్రెండ్ ఒక టీవీ షోలో చూసి మా కిట్టి కోసం ఇలా తయారు చేయించింది. చాలా బాగున్నాయి కదండి. ఈ ఎక్స్ట్రా గేమ్స్ అన్నీ ఇద్దరిద్దరు కలిసి ఆడే విధంగా పేరప్ చేశారు. మళ్ళా ఆ పేరింగ్ కూడా అందరి పేర్లు చీటీల్లో రాసేసి వేసేసి ఏ ఇద్దరు పేర్లు అయితే వస్తాయో వాళ్ళిద్దరు పేరుగా ఆడాలని డిసైడ్ చేశారు. ఈ గేమ్ ఏంటంటే ప్రతి పేరుకి చెరొక డైస్ ఇచ్చి రోల్ చేయమన్నారు. ఇలా 2 టైమ్స్ రోల్ చేయాలి. ఇలా చేసినప్పుడు ఎవరికైతే హయ్యెస్ట్ స్కోర్ వస్తుందో వాళ్ళిద్దరికి గిఫ్ట్స్ ఇచ్చారు. ఇలా 2 పేర్స్కి గిఫ్ట్స్ ఇచ్చారు, ఫస్ట్ సెకండ్గా. గేమ్ ఏంటమ్మాజీ? ఇది కపుల్స్గా ఆడిస్తున్నాము. ఒకళ్ళు వచ్చి ఈ క్యూ తీసారనుకోండి, ఇందులో క్యూ సెలెక్ట్ చేయాలి. ఈ బొమ్మలో క్యూ ఉంది చూడండి, ఓకే. ఈ క్యూ తీసి దీని మీద పెట్టాలి. నెక్స్ట్ 8 తీస్తే 8 ఎక్కడ ఉందో చూసుకుని తీయాలి. ఓకే. 30 సెకండ్స్. ఇక్కడ 7, 8 అన్నీ కూడా ఉన్నాయా? ఓకే. 12 పెట్టుకోవాలా? మేము ఇద్దరు సెట్ కింద తీసుకోవాలా? తీసుకోవాలి. మా ఫ్రెండ్ ఇప్పుడు చెప్పిన గేమ్ కోసం అరేంజ్ చేసిన కార్డ్స్ చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. ఇంచుమించు నా అరచెయ్యి అంత సైజు ఉంది. నెక్స్ట్ ఇదే గేమ్ కోసం తను ఇచ్చిన డైసులు చూడండి ఫ్రెండ్స్, ఎంత వెరైటీగా ఉన్నాయో. జనరల్గా డైసులు అంటే 1 to 6 ఉంటూ ఉంటాయి, కానీ ఇక్కడ 1 to 6 మాత్రమే కాదండి, జాకీ, క్వీన్, కింగ్. ప్లేయింగ్ కార్డ్స్లో ఎన్ని ముక్కలైతే ఉంటాయో అన్ని ముక్కలకి సరిపడగా ఇక్కడ డైస్లు అరేంజ్ చేసింది. ఇప్పుడు నేను చూపిస్తున్న డైస్ చూడండి, 1 నుంచి 16 వరకు కూడా ఉన్నాయి. అంటే 1 to 6 మామూలు డైసులు కనుక మనం వాడుకుంటే 7, 8, 9, 10 ఇట్లాంటి డైసులు పెట్టుకోవాలి. అలాగే జాకీ, క్వీన్, కింగ్ అవి వేరేగా సెపరేట్ డైసులు ఉన్నాయి. ఇంకా ఈ గేమ్ ఎలా ఆడాలంటే, ఆడడానికి వచ్చిన పేర్లో ఒకళ్ళు పేక కార్డు పెడితే దానికి సంబంధించిన డైస్ని వెతికి అదే డైస్ని దాని మీద ప్లేస్ చేయాలి. ఇలా వాళ్ళు ఇచ్చిన టైంలో ఏ పేర్ అయితే ఎక్కువగా సెట్ ఆఫ్ పేర్స్ చేస్తారో వాళ్ళకే ఫస్ట్ సెకండ్గా ప్రైజెస్ ఇచ్చారు. ఇగో ఈ డైస్ల గేమ్లో నేను వాళ్ళు ఇద్దరం విన్నర్స్. ఈ గేమ్లో మా ఇద్దరు పేర్స్ కూడా ఒకటే స్కోర్ చేశామండి. అందుకని సేమ్ స్కోర్ వల్ల నలుగురికి కూడా టప్పర్వేర్ గిఫ్ట్స్ ఇచ్చిందండి మా ఫ్రెండ్. ఆల్ ది బెస్ట్ విషెస్ బాగా చెప్పినందుకు మాకి మగ్గులు. మూడు చేపలు నీళ్ళలో మునిగింది. చెప్ప 3 చేపలు నీళ్ళలో మునిగింది. ఈ గేమ్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న గేమే. చేపల గురించి చెప్పక్ అంటూ ఆడే గేమ్. మీకు గేమ్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఈ గేమ్ గురించి మళ్ళీ ఇంకోసారి వివరంగా చెప్తాను. ఈ గేమ్ రౌండ్స్ జరుగుతూ ఉండగా ఒక్కొక్కళ్ళు అవుట్ అవుతూ ఉండగా
చివరిగా మిగిలిన 6 మెంబర్స్కి గిఫ్ట్స్ ఇచ్చిందండి మా ఫ్రెండ్. ఇదిగోండి ఈ గిఫ్ట్స్ అన్నీ ఇవాళ నేను కిట్టీలో గెలుచుకున్నవి. ఇవాళ కిట్టీలో మేము ఆడిన గేమ్స్ అన్నీ ఎలా ఉన్నాయండి, మీకు నచ్చాయా? ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.